నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి సాదర స్వాగతం. విజయాన్ని సాధించడానికి ఎన్నో రకాల మార్గాలున్నాయి. అయితే ఆ దైవ భక్తితోటి ఉపాసనతోటి మనం అనుసరించే పరిహార మార్గాల ద్వారా విజయాన్ని ఏ విధంగా సాధించవచ్చు, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వీటితో పాటుగా జాతకపరంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాల్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ లలితాదేవి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ గారు. నమస్తే అండి. నమస్కారం. అలాగే ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చక్కని పరిష్కార మార్గాల్ని అందించడంతో పాటుగా జ్యోతిష్య, వాస్తు, రత్న, సంఖ్యాశాస్త్ర పరంగా కూడా నైపుణ్యం సాధించి ఎందరికో సలహాలు, సూచనలు అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. ప్రేక్షకులు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కూడా స్క్రీన్ పైన స్క్రోల్ నంబర్స్ కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే అండి. శ్రీమతి సీతా శర్మ గారు, లలితాదేవి ఉపాసకురాలుగా కూడా మీరు ఎంతో పేరుని సంపాదించారు. అలాగే మీరు ఆ అమ్మవారికి కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఒక ఆలయాన్ని కట్టించి ఇవ్వాలి అన్న ఒక సంకల్పంతో కూడా ఉన్నారు. దానికి సంబంధించి లలితాదేవి పారాయణాన్ని కూడా చేయమని భక్తులకందరికీ కూడా సూచించారు. చాలా మంది కూడా మహిళలు ఆ విధంగా చేసి ఉన్నారు. మరి ఆ సంఖ్య ఎంతవరకు పూర్తవ్వాలి, ఏ తారీఖు వరకు పూర్తవ్వాలి, ఏ సమయంలో వారు పూర్తి చేయాలి, అమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విశేషాలు తెలియచేయండి. తప్పకుండా. గతంలో తెలియచేయటం జరిగింది. వీలైనంత వరకు శ్రావణ మాసంలోనే ప్రారంభిద్దాము అని అనుకోవటం జరిగింది, కానీ కుదరలేదు. అయితే తప్పకుండా ఇదేంటంటే లలిత అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలి అని చెప్పి గట్టి సంకల్పము అనేది ఉన్నది. అది కూడా ఏంటంటే విజయ మార్గం అభిమానులందరూ కూడా దాదాపుగా సహకరిస్తూ ఉన్నారు అన్ని విధాలుగా. అయితే లలిత పారాయణము చేసి దాని సంఖ్య ఎంత చెప్పమని తెలియచేయటం జరిగింది. అయితే ఈ అవకాశం ఏంటంటే ప్రస్తుతము వచ్చి రిజిస్ట్రేషను అనేది చేసుకోవటనే అవకాశం ఉన్నది. అది రేపు ఈ ఆశ్వేజ మాసం వచ్చిన తర్వాత ఈ పాడ్యమి నుంచి మన కార్యక్రమం అనేది కొనసాగించడం జరుగుతుంటుంది. ఎంత అంటే కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా స్థలం ఎక్కడ, ఏమిటి, మన ఆఫీస్లోనా బయటనా, ఇవన్నీ కూడా తదితర విషయాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు తెలియచేయటం అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, వీలుగా ఉండాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో దానిని తెలియచేయటము అనేది ఏమిటంటే అది ఎక్కువ రుసుము అనేది కూడా కాకుండా కేవలం 1500 రూపాయలకు మాత్రమే. అది కూడా ఏంటంటే చాలామంది అంటే లేడీస్ అనేది వచ్చిన అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అమ్మ మీరు కుంకుమార్చన కార్యక్రమం పెడతా అన్నారు, తెలియచేస్తా అన్నారు. అందరూ కూడా అంటే చాలామంది కూడా ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళు కూడా నాకు ఎక్కువ మంది ఉన్నారు. అందరూ వస్తూ ఉంటున్నారు, మేము రావటం మాకు ఇంట్రెస్ట్ ఉన్నది, మీరు ఎప్పుడు అని ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే విజయ మార్గం ప్రేక్షకాభిమానులందరికీ కూడా అది అతి త్వరలోనే స్టార్ట్ చేయటము అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే ఉడతా భక్తిగా ఎవరికి చేతనైనంతగా వారు కేవలం లలిత అమ్మవారి ఆలయ నిర్మాణం కోసంగా మాత్రం ఇది సంకల్పం చేయటం జరిగింది. కాబట్టి లలిత పారాయణం అనేది కూడా ఏంటంటే మన ఈ ఆఫీస్లోనే మరొకసారి నిర్వహించటము అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఏంటంటే రిజిస్ట్రేషను అనేది మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే రేపు ఆశ్వేజ పాడ్యమి నుంచి నవరాత్రుల నుంచి మాత్రం పాడ్యమి నుంచి స్టార్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది ఏంటంటే గోత్రనామాలు వివరాలన్నీ కూడా వాళ్ళ ఫోన్ నెంబరు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది ఆఫీస్కి వచ్చి. అది 1500 రూపాయలు కట్టి ఆ గోత్రనామాలు అవి పర్టికులర్స్ అన్ని ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. మేము కాల్ చేసి పిలవటము అనేది జరుగుతుంది. తప్పనిసరిగా వారికి కాల్ చేసి ఇక్కడ అటెండ్ అవ్వటము అనేది ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా అటెండ్ అవ్వటం కుదరని వాళ్ళది ఎట్టయితే ఏం చేయాలి ఎలాగో అనేది కూడా తప్పనిసరిగా తెలియచేయటం అనేది ఉంటుంది. వాళ్ళకి ఈ ప్రసాదం ఎలా పంపాలి, ఏమేమి అందించగలుగుతాము, సర్వీస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా తెలియచేయటం ఉంటుంది. దీనికి ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అనేది అందించడం ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ఇది అందరము కలిసి నిర్వహించేటువంటిది. రేపు గుడి కట్టిస్తున్నాము అని అన్నా కానీ అది ఒక ఆర్గనైజేషను విజయ మార్గం తరపున కట్టించటము అనేది ఉంటుంది. అలాగే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తెలియజేసినప్పుడు కూడా విజయ మార్గం అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది అకౌంట్ కూడా. సో దూర ప్రాంత ప్రజలకు అయితే ఎలా ఏమిటి అనేది కూడా విశేషాలు తెలియచేయడం అనేది ఉంటుంది. ఫోన్లో అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి. కేవలం ఆ వ్యక్తిగత నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసి ఏమైనా సరే విశేషాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవటము. ప్రత్యక్షంగా వచ్చి చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎటువంటి పర్యటనలు అనేవి ఉండవు. అయితే
చిక్కడపల్లి మాత్రం రావటానికి ఈ లలిత అమ్మవారిది ఇది కుంకుమార్చన కార్యక్రమాలు కానీ లేదా ఇంకా ఏమైనా సరే వీటిల్లోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి మాత్రం ఈవినింగ్ 4 o'clock నుంచి అవైలబుల్ అనేది ఉంటుంది. మార్నింగ్ అవర్స్ మాత్రం కేవలం అపాయింట్మెంట్ కాల్స్, ఏంటంటే చాలా మంది ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్టుంటారు. జాతకం కోసం కావచ్చు, ఏదైనా సమస్యల కోసం పరిష్కారం తెలుసుకోవడానికి కావచ్చు, అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఉదయం పూట మాత్రమే జాతకం అనేది చూడటం జరుగుతుంది. సాయంత్రం పూట నుంచి మాత్రం తప్పనిసరిగా ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం కుంకుమార్చన కార్యక్రమానికి కావచ్చు, అది ఇంతకు ముందు ఎవరెవరు లలితా పారాయణం ఎన్నిసార్లు చేశారు అనేది సంఖ్య కూడా తెలియచేయటం చాలా మంచిది. మీరు గోత్రము వివరాలు అన్ని కూడా వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని వస్తే ఎన్నిసార్లు చేశారనేది కూడా దాని మీద లలితా పారాయణ సంఖ్య కూడా వేసి ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే మేము ఫైల్లో రికార్డ్ మనం చేసుకుంటూ ఉన్నా కానీ కొన్ని అడగటం మర్చిపోవచ్చు, వాళ్ళు చెప్పడం మర్చిపోవచ్చు. అందుకని పేపర్ మీద రాసుకొని వస్తే చాలా మంచిది. ఈ రోజు సాయంత్రం నుంచి అది స్వీకరించడం అనేది జరుగుతుంది. చిక్కడపల్లిలో మాత్రమే రిజిస్ట్రేషన్ సౌకర్యము అనేది ఉంటుంది. అయితే ఎవరైనా సరే వచ్చే ముందు ఫోన్ చేసి వివరాలు ఏమన్నా అవసరమైతే తెలుసుకుని రావటం మంచిది. దూర ప్రాంత ప్రజలకు అయ్యేటైతే మాత్రం ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే విదేశస్తులు కూడా పాపం చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా నాకు చాలా సహకరిస్తూ ఉంటారు అన్ని విధాలుగా కూడా పాపం వాళ్ళు. అలాగే ఏంటంటే మరొకటి ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మొబైల్ అపాయింట్మెంట్ అంటుంటాం కదా, వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్లో మాట్లాడటం అనేది జరుగుతుంది. మాట్లాడిన తర్వాత కూడా అమ్మ మీరు చెప్పిన తర్వాత నాకు ఇలా మా బాబుకి మెడిసిన్లో సీట్ వచ్చింది, లేదా ఇక్కడ వాళ్ళు విదేశం వెళ్ళి ఆ తర్వాత అక్కడ సక్సెస్ అయినటువంటి వారు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చే సర్వీసులు ఏదన్నా ఉన్నా మాకు తెలియచేయండి, మేము కూడా మీకు సహకరిస్తూ ఉంటాము, తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, మా అదృష్టంగా భావిస్తాము అని విదేశస్తులు కూడా చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. మన భారతీయులు ఎక్కువ మంది అక్కడ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వారు చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. సో వారందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది. అది లలిత అమ్మవారి దేవాలయం కట్టించాలి అన్న సత్సంకల్పంతో అది ఏంటంటే మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయటము అనేది ఉంటుంది. ఈ లోపుగా ఏంటంటే అందరి నుంచి కూడా అంటే ఉడతా భక్తిగా చేతనైనంత వరకు అది కూడా ఏంటంటే నాకు డొనేషను అని అడగటము అనేది మనస్కరించక అది కుంకుమార్చన కార్యక్రమము అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ రూపేణ దయచేసి అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. ఎవరికి వీలైనంత వరకు వారు సహకరించవచ్చు. అయితే కనీసం కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొంటే అది ఆ తర్వాత ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తామో అవన్నీ కూడా అందులోనే ఉంటుందన్నమాట. వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం మాత్రం ఈవినింగ్ 4 o'clock నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే రిజిస్ట్రేషన్ సౌకర్యం అనేది ఉంది. మామూలుగా రెగ్యులర్గా మన ఆఫీస్లోనే అనమాట. మా వాళ్ళందరూ మా పిల్లలు కానీ అందరూ సహకరిస్తూ ఉంటారు, అందరూ కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అయితే మీరు సాధారణంగా అందరికీ కూడా మీ దగ్గరికి వచ్చిన వారికే కానీ మిమ్మల్ని సంప్రదించిన వాళ్ళందరికీ కూడా ఎంతో శక్తివంతమైన కూడా సర్వసిద్ధిమాలని అలాగే ఎంతో ఫలదాయకమైన శ్రీచక్రాన్ని కూడా అందిస్తూ ఉంటారు కదండి. మరి వాటిని ఏ విధంగా ధరించాలి, ఎలా పూజ చేయాలి, దానికి తగిన పద్ధతి, అవన్నీ విషయాలు తెలియచేయండి. తప్పకుండా. శ్రీచక్రం విషయానికి వస్తే చాలా కాలం నుంచి తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. అది శ్రీ సూక్త సహితంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము అనేది జరిగింది. కుంకుమార్చన కార్యక్రమము పూజ ప్రాసెస్ చేసి అది అందించటము అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అది దాని గురించి మ్యాక్సిమం పీపుల్ తెలుసుకున్నారు. అది తీసుకున్న తర్వాత కూడా బాగుందమ్మా, మా అమ్మాయికి సకాలంలో వివాహం జరిగింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఇటువంటివన్నీ కూడా చాలా మంది తెలియచేస్తూ ఉన్నారు. శ్రీచక్రం అనేది ఏంటంటే అది చాలా చిన్నది. అయితే చాలా మందికి డౌట్ వస్తుంటుంది, పెద్ద పెద్దవేమో అనుకొని భయపడి ఇంట్లో పెట్టవచ్చా పెట్టకూడదా అని. కానీ నేను ఆల్రెడీ పూజ చేసింది, చాలా చిన్నది. అది గణపతి, లక్ష్మీ అమ్మవారితో కూడుకున్న గణపతి అన్నమాట. ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రము. దాని కుంకుమార్చన కార్యక్రమం అన్నీ చేసినటువంటిది కాబట్టి మీరు మళ్ళీ పూజ చేయవలసినటువంటి అవసరం లేదు. తీసుకొని వెళ్ళి కేవలం బీరువా లాకరులో ఉంచితే చాలు. లక్ష్మీ అనుగ్రహము, మనసులో సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఆ కవర్లోనే ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్లో మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఎవరి శక్తి కొద్దీ వారు జపించటం చేయటం చాలా మంచిది. ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత మంచిది. మరొకటి ఏంటంటే సర్వసిద్ధిమాల అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. సర్వసిద్ధిమాల విషయానికి మాత్రం వారే డైరెక్ట్గా రావటం చాలా మంచిది. ఇప్పుడు కూడా పోస్టల్ సౌకర్యము అనేది సర్వసిద్ధిమాలకు లేదు. శ్రీచక్రానికి మాత్రం పోస్టల్ సౌకర్యం ఉంది, కానీ సర్వసిద్ధిమాలకు లేదు. వారు ప్రత్యక్షంగా రావటం కానీ, వారి రాని పక్షంలో వాళ్ళకి కుదరకపోతే వారి సంబంధికులు ఎవరైనా సరే, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరితో అయినా సరే ఇచ్చి పంపించటము. అయితే ఏదైనా అడగదలుచుకుంది మాత్రం వాళ్ళు ఫోన్లో అడగవచ్చు. ఎప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ కల్పించిస్తారు, అప్పుడు మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. వారి సమస్య అనేది చెప్తే దానికి రెమెడీస్ అనేది వ్రాసి ఇవ్వటము అనేది జరుగుతుంది. సర్వసిద్ధి
సర్వసిద్ధిమాలకు మాత్రం వారే డైరెక్ట్గా రావటం కానీ వారి సంబంధికులు ఎవరైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకోవటం కానీ చాలా మంచిది. ఇది తీసుకున్న తర్వాత కూడా చాలామంది కూడా తెలియచేశారు, అమ్మాయి ఇది సర్వసిద్ధిమాల తీసుకున్న తర్వాత, శ్రీచక్రం తీసుకున్న తర్వాత చాలా బాగుంది. అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలియజేస్తుంటారు, మీరు చెప్పిన ఈ రెమెడీస్ చేశాక సక్సెస్ అయ్యాము అని. ఎవరైనా సరే అంటే మనం చెప్పిన రెమెడీస్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసం, నమ్మకం, గౌరవంగా చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. పలానా వ్యక్తి పలానా వ్యాపారంలో సక్సెస్ అవుతారు, మీరు చేయండి అని అంటే వాళ్ళు డెఫినెట్ చేస్తారు. కానీ ఏంటంటే దానికి కూడా ప్రాసెస్, వాళ్ళ వంతు ఎంతవరకు ఇప్పుడు చేయమన్నారు కదా, ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు, సలహా తీసుకున్నప్పుడు ఆ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు సక్సెస్ అవ్వటం, ఇప్పుడు ఫైనాన్స్ బిజినెస్ మీరు చేస్తే కలిసి వస్తుంది అని అంటే, ఫైనాన్స్ బిజినెస్ కలిసి వస్తుంది కదా అని ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళి ఒక వ్యక్తికే ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని అంటే తప్పకుండా డెఫినెట్గా మోసపోవటం అనేది ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు గనక చాలా జాగ్రత్తగా, తెలివిగా, తక్కువ అమౌంట్గా ఎక్కువ మందికి ఇస్తూ ఉంటే రావటం అనేది ఉంటుంది. ఆ విధంగా వైజాగ్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, అమ్మ మీరు చెప్పినట్టు ఒకసారి నేను తెలియక మోసపోవటం జరిగింది, తర్వాత మాత్రం మీ సలహా తీసుకుని నేను ఇలా తక్కువ మందికి ఇస్తూ ఉన్నాను, ఇప్పుడు చాలా బాగున్నాను అని చెప్పేసి ఈ మధ్యన కాల్ రావటం జరిగింది. అయితే ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యాపారం చేయాలి, లేదా మరొకటి ఏదైనా సరే ఒక వ్యాపారం, ఇప్పుడు వస్త్ర వ్యాపారం కావచ్చు, మరి ఫ్యాన్సీ షాప్ కావచ్చు, ఏదైనా మీ జాతకపరంగా కలిసి వస్తుంది అన్నప్పుడు అడ్వైస్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాడు నిర్వహించేటప్పుడు రోడ్డుకి అంటే పబ్లిక్ను చూసుకుని పెట్టుకోవటము. చెప్పారు కదా అమ్మ, చెప్పారు కదా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో పెడితే సక్సెస్ అవడం కష్టం. దానికి ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన విధానము అనేది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ ఫేజింగ్ బాగుంటుంది, ఎలా కూర్చోవాలి, ఓకే, ఇటువంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తలు అనేది కూడా తీసుకుంటూ ఉండాలి. 1-2 సార్లు కలవాలి కూడా. కలిసి ఎప్పుడైనా సరే ఇది డెవలప్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటుందేమో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే ఇలా చేసినటువంటి వాళ్ళు చాలా మంది కూడా సక్సెస్ అయ్యామా అని చెప్పేసి తెలియజేశారు. చిన్నది ఏదైనా సరే అవసరము తప్పదు అనుకుంటే నేమ్ కరెక్షన్ అనేది అది కూడా ఏదైనా సరే ఒక సంస్థ పేరు కానీ, లేదా ఒక షాపు కానీ, బిజినెస్ కానీ, దానికి ఏదైనా పేరు ఉన్నది అని అంటే మాత్రం తప్పకుండా ఏదైనా ఒక్క అక్షరం ఏదైనా అడ్జస్ట్ చేయటము అనేది ఉంటుంది తప్పించి పూర్తిగా సంపూర్ణంగా ఆ పేరు తీసి మరొక పేరు పెట్టుకో అనేది కాకుండా ఉన్న దాంట్లో తన ఆ వ్యక్తికి రిలేటెడ్గా, తన పేరుకి, నేమాలజీకి రిలేటెడ్గా సరి చేయటం అనేది ఉంటుంది. ఆ విధంగా సరి చేసిన తర్వాత సక్సెస్ అవ్వమా అని చెప్పి కూడా చాలా మంది తెలియజేశారు. ఏదైనా సరే ఒక్క అక్షరము అవసరము అనుకుంటే అది కూడా ఏంటంటే ఆ విజిటింగ్ కార్డ్స్ విషయం కావచ్చు, అలాగే నేమ్ బోర్డు విషయం కావచ్చు, దానికి ఏ కలర్స్ పెడితే బాగుంటుంది, ఏ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఏ కలర్ పెట్టాలి, టెలిఫోన్ నెంబర్కి ఏ కలర్ పెట్టాలి, బిజినెస్ ఆ సంస్థ పేరు ఏ కలర్తో ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకుని గనక అడ్వైస్ తీసుకొని జాగ్రత్తగా పొందికగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా విజయ మార్గంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం. వాస్తవంగా నేను ఫ్రమ్ ది బిగినింగ్లో ఓన్లీ 5 శనివారాలు వద్దాము అనుకునే ఇక్కడ రావటం జరిగింది, కానీ అది 5 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నది. వాస్తవంగా నేను వచ్చింది 5 శనివారాలు అనుకుని రావటం జరిగింది. కానీ అది అలా ప్రవాహంలాగా, అది కూడా అందరి కూడా ప్రోత్సాహం అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా అంటే వెళ్ళిన తర్వాత మరి సక్సెస్ అయ్యామమ్మా అని చెప్తారు. సో దాన్ని అలా కొనసాగిస్తూ ఉండటం జరిగింది. ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అందరి సహకారం కూడా అలాగే ఉంది. వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, దానివల్ల ఎంకరేజ్మెంట్ అని అంటారు. సో వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తెలియచేస్తుంటారు, నేను ఇది కరెక్షన్ తీసుకున్న తర్వాత బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేయటము. లేదు అని అంటే మన రెమెడీస్ ఎక్కువ చెప్తూ ఉంటాను. ఇక్కడ మామూలుగానే మనం ఈ ప్రోగ్రాంలో మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ తెలియజేస్తూ ఉంటాను. అటువంటిది మనకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారికి ఇంకా కొంచెం ఎక్కువ సమయం అనేది కేటాయించి తప్పనిసరిగా ఏంటంటే మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని రెమెడీస్ కూడా కొన్ని లైవ్లో అనౌన్స్ చేయడం సాధ్యపడదు, పర్సనల్గా చెప్పవలసిన ఉన్నాయి అని అంటే మాత్రం తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారికి ఎక్కువ ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. లలిత అమ్మవారి గుడి నిర్మాణ విషయంకి మాత్రం అది కుంకుమార్చన కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది ఉంది. కుంకుమార్చన కార్యక్రమముకి రిజిస్ట్రేషన్ ఈ రోజు సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఎవరెవరు ఎన్నిసార్లు చదివారు, లలితా పారాయణ సంఖ్య అనేది కూడా నోట్ చేసి వారి గోత్రనామాలు, పేరు, వివరాలు ఎలా ఏమిటి అన్నీ కూడా ఫోన్లో తెలుసుకొని డైరెక్ట్గా చిక్కడపల్లి ఆఫీస్కి వచ్చి కలిస్తే బాగుంటుంది. లేని పక్షంలో దూర ప్రాంత ప్రజలైతే ఎలా చేయాలి అంటే కూడా ఫోన్లో కనుక్కుంటే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఓకే, శ్రీమతి సీతా శర్మ గారు, మన ఈ విజయ మార్గం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసే ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఆసక్తికరంగా వీక్షించే వారందరికీ కూడా మీ ఆ మంచి మాటను తెలియచేయండి. తప్పకుండా. అయితే ఈరోజు మనం మంచి మాటలో భాగంగా చాలామంది కూడా అంటే ఈ వారంలో నేను ఫేస్ చేసినటువంటిది
అంటే ఎగ్జాక్ట్లీ నోట్ చేసుకున్న 6 వచ్చారు, సంతానం లేట్ అవుతున్నదమ్మా అని చెప్పేసి. సో 6 జంటలు రావటం అనేది జరిగింది. వివాహమై 17 ఏళ్ళైందని, ఒకసారి 10 ఏళ్ళైందని, కొంతమంది 5 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైందమ్మా, చాలా సఫర్ అవుతూ ఉన్నాము అని చెప్పేసి. సో 6 జంటలు రావటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన రెమెడీస్తో పాటు మీరు మరొకసారి లైవ్లో ఇంకేదైనా అనౌన్స్ చేయండమ్మా అని చెప్పారు. తప్పనిసరిగా దానికి ఏంటంటే వివాహమై చాలా సంవత్సరాలే సంతానం లేట్ అవుతూ ఉన్నటువంటి వారు ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఫస్ట్ చేయవలసిన విధానము ఏవైనా సరే, అంటే గ్రహ దోషాలు అన్నప్పుడు ఈ గ్రహము ఆ గ్రహము అని కాకుండా సాధారణంగా ఈ మధ్య ఏమవుతున్నదంటే ఒక జాతకులు ఒకళ్ళ దగ్గరికి వెళితే ఒక ప్రాబ్లం అంటారు, మరొక దగ్గరికి వెళితే మరొక సమస్య అని అంటూ ఉంటారు. సో ఎటువంటి గ్రహానికైనా సరే అంటే గ్రహ దోష నివారణ అది ఏ గ్రహమైనా కావచ్చు. అటువంటప్పుడు వారు అంటే సత్సంతానము అతి శీఘ్రంగా కలగటం కోసం ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మనం చెప్పినటువంటి రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉండటం, మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ కాబట్టి, మనం కలియుగంలో ఉన్నాము, ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు నవగ్రహాల దగ్గర ప్రతి గురువారం అంటే 16 గురువారాలు దీపారాధన అనేది 12 ఒత్తులు వేసి దీపారాధన అనేది నవగ్రహాల దగ్గర పెట్టి 28 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా 16 గురువారాలు ఆచరించటం చాలా మంచిది. దాదాపుగా 16 గురువారాల లోపుగా లలిత అమ్మవారి అనుగ్రహం వలన శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకటి ఏంటంటే మన గృహం యందే మన ఇంటిలోని పూజా మందిరంలో శివుడు పార్వతి అంటే శివ కుటుంబము అని అంటాము. శివుడు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళు ఉన్నటువంటిది ఒక ఫోటో అనేది పూజా మందిరంలో పెట్టి చక్కగా పూలదండ అనేది వేసి ప్రతిరోజు కూడా ఇది శివ పంచాక్షరి మామూలు పంచాక్షరి మంత్రజపము ఓం నమః శివాయ అనేది ప్రతిరోజు కనీసం 300 సార్లు అయినా సరే జపిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే మరొకటి కూడా శక్తి పంచాక్షరి అని అంటారు. ఓం గౌర్యై నమః అనేది కూడా చాలా మంచిది. ఓం హ్రీం గౌర్యై నమః ఈ శక్తి పంచాక్షరి అని అంటారు. దీన్ని ఏంటంటే మామూలుగా శివ పంచాక్షరిలో ఓం నమః శివాయ 300 సార్లు, అలాగే శక్తి పంచాక్షరి అని ఉంటుంది మంత్రము, అది కూడా ఏంటంటే ఓం హ్రీం గౌర్యై నమః. ఈ శక్తి పంచాక్షరి మంత్రాన్ని కూడా ప్రతిరోజు 300 సార్లు జపిస్తూ ఉండటం చాలా మంచిది. ఇది కూడా అంటే అది ఒక 300 సార్లు, ఇది ఒక 300 సార్లు మినిమంగా అన్నమాట మంత్ర జపము అనేది ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. ఈ విధంగా ఏంటంటే కొద్ది మాసాలు అనేది చేస్తూ వస్తే మాత్రం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన శీఘ్రంగా అతి శీఘ్రంగా సత్సంతానం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రెమెడీలో భాగంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వారికి ఇంతకు ముందు తెలియచేయటం అనేది జరిగింది. చేసిన తర్వాత సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి బాంబే నుంచి ఒక కాల్ వచ్చింది. పర్సనల్గా కూడా కలిశారు వాళ్ళు. అలాగే ఏంటంటే మనం ఫోన్లోనే తెలియజేస్తే అమెరికాలో కూడా 2 ఆడపిల్లలు కలిగారు, వాళ్ళకి ట్విన్స్ కలగటం అనేది జరిగింది. వాళ్ళు కూడా తెలియచేయడం జరిగింది. ఇండియా వచ్చినప్పుడు కలిసి వెళ్ళారు. అలాగే ఏంటంటే వాళ్ళ పేర్లు అనేది అక్కడ ముందుగానే చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి పేరు నిర్ణయించడం అనేది, పేర్లు కూడా లలిత అమ్మవారి పేర్లు నేనే తెలియచేయటము అనేది జరిగింది. అయితే ఏంటంటే పేర్లు పెట్టించుకోవటం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకొని పేరు పెట్టించుకోవడానికి బాగా చాలామంది వస్తూ ఉంటారు. ఎవరిదైనా సరే మగపిల్లవాడు కావచ్చు, ఆడపిల్ల కావచ్చు. అవి కూడా ఏంటంటే ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది కూడా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి నిర్ణయించడం అనేది ఉంటుంది. 3 పేర్లను నిర్ణయించడం ఉంటుంది. ఒకటి మాసనామము, నక్షత్రనామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లని తెలియచేయటము అనేది ఉంటుంది. అయితే ఏంటంటే మాసనామము అనేది తప్పనిసరిగా పెట్టాలి, కంపల్సరీ. వారు అది వ్యవహారనామంగా పిలవాల్సిన అవసరం లేదు, కానీ మాసనామము అనేది తెలియచేయటం ఉంటుంది. ఏ మాసంలో జన్మించిన వ్యక్తికి ఏ పేరు పెట్టాలి అనేది. ఆ తర్వాత నక్షత్రపరంగా పేరు పెట్టడము అనేది ఉంటుంది. తర్వాత వ్యవహార నామము అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 పేర్లు తప్పనిసరిగా పుట్టిన పసిబిడ్డ కంటే శిశువుకి తప్పనిసరిగా ఈ 3 పేర్లని నామకరణము అనేది చేయటం జరుగుతుంది. అవి పెట్టించుకోవటం కోసం కూడా ఎక్కువ మంది వస్తుంటారు. దానికి కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కొన్ని పేర్లు మీరు ముందుగా రాసుకుని వస్తే బాగుంటుంది. కనీసం 10-15 పేర్లైనా సరే ముందు రాసుకుని వస్తే అందులో నుంచి కరెక్ట్గా చూస్ చేసుకోవడము, అంటే ఏ పేరైతే బాగుంటుంది వీళ్ళకి అని చెప్పేసి. అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా అంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా కూడా తెలియచేయడం ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం, నేమాలజీ ప్రకారం ఇవన్నీ కూడా నిర్ణయించడం అనేది ఉంటుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నందకిషోర్ అండి. నందకిషోర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మౌనాలండి, హైదరాబాద్.
అవునా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మాట్లాడండి. మీ గురించేనా? మా అబ్బాయి గురించి అండి. నాకు పేరు చెప్పండి సార్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/2001 మేడం. 19/2001. సాయంత్రం 7:30 మేడం. ఓకే, పేరండి? కిషోర్. ఆహా, అబ్బాయి గురించేనా? ఓకే, అబ్బాయి 10th ఏం class తెలుసుకోవాలనుకుంటున్నారో వివరాలన్నీ కూడా సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? 19/2001 మేడం. అది కాదండి, మీరు దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ విషయాలు చెప్పండి. స్టడీ పర్పస్ మేడం. 10th క్లాస్ మేడం. స్టడీ పర్పస్ మేడం. విద్యాపరంగా. ఓకే ఓకే. విద్యలో రాణించటము అనేది ఉన్నది, పిల్లవాడిది వాస్తవంగా విద్యలో చక్కగా రాణిస్తాడు, వరి ఏం లేదు. అయితే ఏంటంటే కొంచెం బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, అంటే తెల్లవారుజామున లేవటం, చదవటము అనేది ఉంటుంది. జాతకపరంగా ఈ పిల్లవాడు డాక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, లేదా ఇంజనీర్ అవుతాడు, ఏది చెప్పినా కానీ వాళ్ళ సహకారం అనేది ఉండాలి. పిల్లలు శ్రద్ధగా చదవటంలో ఉంటుంది. తెల్లవారుజామున లేవటము, చదువుకున్న తర్వాత పుస్తకాన్ని క్లోజ్ చేయటము, పెన్నుకు క్యాప్ పెట్టడము, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ తీసామో అక్కడ పెట్టడము, ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ ఉంటే తప్పకుండా విద్యలో రాణించటం అనేది ఎవరికైనా సరే సాధ్యపడుతుంది. అయితే జాతకపరంగా తెలియచేస్తే ఏమవుతుందంటే వాస్తవంగా పిల్లవాడి విద్యలో చక్కగా రాణించటం అనేది ఉంటూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి గుడికి ఎక్కువగా పంపిస్తూ ఉండటం చాలా మంచిది. శనివారాలు ప్రతి శనివారం కూడా విష్ణాలయము అని అంటాము, అలా వెళ్ళి దర్శనం చేసుకొని రావటం చాలా మంచిది. ఆ తర్వాత సరస్వతి అమ్మవారి దర్శనం కూడా 21 శుక్రవారాలు చేయిస్తే చాలా మంచిది. అలాగే తర్వాత వారం తెలియచేయటం అనేది ఉంటూ ఉంటుంది. ముందు ముందు కూడా సరస్వతి అమ్మవారిది మంత్రోపదేశము అనేది జనరల్గా ఇప్పుడు ఇస్తూ ఉంటాము. అలాగే ఏంటంటే నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో కూడా ఎప్పుడు ఎలా ఇవ్వటము అనేది కూడా తర్వాత మనం తెలియచేయటం అనేది ఉంటుంటుంది. అలా ఎవరి దగ్గరైనా సరే ఒక గురువు గారి దగ్గర సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఇప్పించడం వాస్తవంగా పిల్లలకి చాలా మంచిది. గణపతి, సరస్వతి అమ్మవారిది మూలమంత్రం అనేది ఇప్పిస్తూ ఉంటే విద్యలో రాణించటం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే ముందు సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేసుకోవాలి. ముందు చదువు గురించి ఎట్లా ఉంటుంది అని ఆ ఒక్కటే ఆరాటపడుతూ ఉంటారు తప్పించి వాళ్ళు కూడా ఏంటంటే ఒక పద్ధతిగా ప్లానింగ్గా గనక చేసుకుంటే తప్పకుండా విద్యలో ప్రతి ఒక్కడు కూడా రాణిస్తారు. అదొకటి కూడాను. మరొకటి చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళు చూడు, వాళ్ళు చాలా బాగా చదివారు, పక్క వాళ్ళు చదివారు, వెనక వాళ్ళ క్లాస్మేట్ చదివారు, మా చెల్లెలు కూతురు చదివి, మా అక్క కూతురు చదివారు. దయచేసి ఎవరు కూడా కంపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళు ఎలా చదువుతున్నారు అనేది మాత్రం ఫస్ట్ ఈ మన పిల్లల ముందు మరొక పిల్లలతోటి పోల్చటము అనేది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎవరిని ఎవరితోటి కూడా పోల్చకూడదు. పోల్చకుండా గనక చక్కగా పిల్లవాడు ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. పిల్లలు నువ్వు చాలా బాగా చదువుతున్నావు, బాగా చదువుతున్నావు అంటే పాజిటివ్గా కనుక మనం చెప్తుంటే డెఫినెట్గా వాడు చాలా బాగా చదవగలుగుతారు, సక్సెస్ అవుతారు విద్యలో. నువ్వు చదవట్లేదు, మార్క్స్ సరిగా రాలేదు, మనం డిస్కరేజ్ చేస్తుంటే వాళ్ళు అలాగే అయిపోతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఎలా చదివినా చాలా బాగా చదువుతున్నావు నాన్న, ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు విద్యలో రాణించగలుగుతారు. ఇది ఎవరికైనా సరే ఈ సూత్రం అనేది ఎవరికైనా సరే, ఎవరూ తెలివి తక్కువ వాళ్ళు అనేవాళ్ళు ఉండరు, అందరూ తెలియగల వాళ్ళే. శ్రద్ధగా చదవటంలో ఉంటుంది, ఇంట్రెస్ట్గా చదవటంలో ఉంటుంది. ఈ విధంగా చేస్తుంటే మాత్రం అందరూ విద్యలో రాణించటము అనేది ఉంటుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో చక్కటి విషయాలు మరెన్నో మంచి మాటలు మా అందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన విజయ మార్గం కార్యక్రమం. అలాగే మీరు కూడా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జాతకానికి అనుగుణంగా కూడా మీరు పడుతున్న సమస్యలకి చక్కని పరిష్కార మార్గాల్ని, పరిహార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే ఆసక్తి ఉన్నవారు తప్పకుండా కూడా శ్రీమతి సీతా శర్మ గారిని సంప్రదించండి. అలాగే వారు లలితాదేవి ఆలయాన్ని నిర్మించాలనే సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆ బృహత్ కార్యంలో కూడా పాల్గొనవచ్చు. అలాగే వారు కూడా కుంకుమార్చనలు అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఆసక్తి ఉన్నవారు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని దైవకృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 04027666599.